హాయ్ అండి. సండే మార్కెట్‌కెళ్ళినప్పుడు నాకైతే దుంపలు కనిపించాయి. ఇంకా దుంపలు కనిపించగానే వెంటనే అయితే ఎళ్ళిపోయి బేరవాడేసుకొని తెచ్చేసుకున్నాను. అసల 2 కేజీలు తీసుకుందాం అనుకుని కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో దుంపల పిచ్చి ఎవరికన్నా ఉందంటే అది పక్కా నాకనే చెప్పాలి. ఎందుకంటే బంగాళదుంప ఇష్టం, ఎర్రదుంప ఇష్టం, కరపెండల దుంప అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టం దుంపలంటే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా బంగాళదుంపలు అయితే చెప్పక్కర్లేదు. 2 కేజీల దుంపలు ఉడకబెట్టి తినేయమన్నా కూడా తినేస్తాను. అంత ఇష్టం. ఇంకా దుంపలైతే చప్పగా ఉన్నాయి. టేస్ట్ అయితే పెద్దగా నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఇంక నేనైతే బెల్లం వేసి ఉడకబెడితే ఇంకా బాగుంటాయి అనేసి ఇంకా దుంపలు ఒలిచే కార్యక్రమం మా వారికి అప్పచెప్పేసి ఇంక నేనైతే ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. ఇంక బెల్లం అయితే గుండగా కొట్టేసుకుని ఇలాచి పౌడర్ కూడా దంచి పక్కన పెట్టుకున్నాను. మా వారు ఒక పనికి వెళ్ళి ఇంకో పని సక్క పెట్టుకుని వచ్చావా అన్నారు. ఏదైతే తినడమే కదా ముఖ్యం. ఇంకా ఫస్ట్ అయితే ఈ పని అయిపోయింది. తర్వాత వెళ్ళి ఆ పని చూస్తానని చెప్పాను. ఇంకా ఆ పని అంటే ఏముంది, మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఉల్లిపాయలు తెచ్చుకోవడం ఆ పని. ఇంకా ఫస్ట్ ఇది తిన్నాక నేను వెళ్ళి తెస్తానని చెప్పాను. నీ ఇష్టం తల్లి అని చెప్పి క్లీనింగ్ అయితే ఆయనకి అప్పచెప్పాను. ఎందుకంటే అవి మొత్తం తొక్కలు వలిసేసి ముక్కలుగా కట్ చేసి ఆయన అయితే ఇచ్చేసారు. అందరూ ఇంట్లో అలా హెల్ప్ చేసుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటే పని అన్నది తొందరగా అయిపోద్ది, సులువుగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ ఇలాగే సాయం చేస్తారా? మా హస్బెండ్ అయితే నాకు ప్రతి విషయంలో కూడా సహాయపడతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే పెట్టండి. ఇంకా గరిటె కూడా ఆయనే ఇచ్చారు. ఎంత పెద్ద గరిటె ఇచ్చారో నాకైతే ఇంకా నవ్వు ఆగలేదు. ఈ గరిటెకి, ఈ దుంపలకి, ఈ పళ్ళానికి అసలు ఏమైనా పొంతనుందా అంటే నీకు కంగారుగా ఉంది కాబట్టి నేను ఇచ్చేసాను. ఇంకా నువ్వైతే కానిచ్చి ఫస్ట్ అయితే తినే అన్నారు. వేడివేడిగా ఉన్నప్పుడు తినేసాను. నోరు కూడా కాలిపోయిందండి. నిజంగా ఇది ఇలాగ తింటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి.